కాబట్టి అక్కడ ఏదో ప్రభుత్వం యొక్క దుందుడుకు చర్యలు తొందరగా కేటీఆర్ని అరెస్ట్ చేయాలి, బట్టగాల్చి మీదేయాలనే విషయాలు కొంత వాళ్ళు నమ్మినారు కాబట్టి అక్కడ అట్లా ఆపినారు. వీళ్ళు ఏదో కౌంటర్ వేస్తున్నారు, వేసిన తర్వాత మిగతా విషయాలు తెలుస్తాయి. ఐపీసీ సెక్షన్స్ కొన్ని అయితే నాకు వర్తించవని చెప్పేసి కేటీఆర్ గారు కూడా అన్నారు. అలాగే ఏంటంటే పీసీ యాక్ట్ 2018 అమెండ్మెంట్ ఏదైతే ఉందో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కి సంబంధించి అది కూడా ఇందులో ఏ రకంగా కూడా ఇన్వాల్వ్మెంట్ కాదు అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? అదే ఏమంటారు, ఇక్కడ ప్రభుత్వం నుంచి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక్కడ బ్యాంక్ నుంచి డబ్బులు చక్కగా అక్కడ ఉన్న ఇంటర్నేషనల్ కంపెనీ ఏదైతే ఉన్నదో ఈ ఈరేస్ వాళ్ళు పెట్టినటువంటి కంపెనీకి డైరెక్ట్గా వెళ్ళినాయి. అంటే ఇక్కడ యాంటీ కరప్షన్ అది రావాలంటే లంచం ఇవ్వాలి, లంచం తీసుకోవాలి. కాబట్టి ఇది ఎక్కడ లంచం ఇచ్చింది లేదు, ప్రభుత్వ నిర్ణయం బ్యాంక్ నుంచి అక్కడ దానికి వెళ్ళింది. ఇక్కడ లంచాలకు సంబంధించింది అక్కడ అప్లికబుల్ అయ్యేటట్లేదు. అవినీతి కూడా అందులో ఉంటుంది కదా సార్, నాట్ ఓన్లీ ఇక్కడ అవినీతి కూడా ఏం లేదు. ఇక్కడ అంటే పర్మిషన్స్ ఏవైతే గైడ్ లైన్స్ ఉన్నాయో గైడ్ లైన్స్ కి విరుద్ధంగా వెళ్ళారు కాబట్టి ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే ఒక కాంట్రాక్ట్ ఒకటి అయిపోయినది, రెండో కాంట్రాక్ట్ జరగటానికి ముందల ఇది పేమెంట్ జరిగింది అనేది వాళ్ళు చెప్పినారు. దానికి మేము ఏమంటాం అంటే గతంలో నుంచే ఈ వ్యవస్థ ఉన్నది కదా, ఈ వ్యవస్థను తీసుకొచ్చిందే మేము, దీన్ని నిలబెట్టాలని తీసుకొచ్చిందే మేము, హైదరాబాద్కి మంచి పేరు తీసుకురావాలని పెట్టిందే మేము. కాబట్టి దాన్ని కంటిన్యూషన్ లో ఇది గవర్నమెంట్ అనేది ఒక ప్రాసెస్ జరుగుతుంటది. ఇప్పుడు రేపు ఇంకో గవర్నమెంట్ రావచ్చు, ఆ గవర్నమెంట్ కూడా దాని యొక్క మోటో ఏంటో అర్థం చేసుకొని ముందుకు తీసుకుపోవాలి. అట్లా కాకుండా మీరు ఆ గవర్నమెంట్ తీసుకున్నది కాబట్టి దాన్ని తప్పు పడతాము, దాంట్లో ప్రొసీజరల్ ల్యాబ్ వెతుకుతాము అంటే దాని యొక్క మోటో అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. అది కావాలి కేసులు పెట్టాలనే ఉద్దేశంతో పెడితే అది కౌంటర్ వేసిన తర్వాత మిగతా విషయాలు కోర్టులో ఆర్గ్యుమెంట్స్ అయినాక బయటకు వస్తుంది. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద అరెస్ట్ వారెంట్ చేశారన్నారు కదా, అంటే ఈ ఏదైతే ఉందో ఈ ప్రాబ్లం కి అంటే ఈ చిన్న తప్పిదానికి నాన్ బెయిలబుల్ వారెంట్ కింద అసలు అరెస్ట్ చేయొచ్చు అంటారా? నేనేమంటున్నా, గవర్నమెంట్ వాళ్ళు తలుచుకుంటే కేసులైనా పెడతారు, రాజ్యం ఏమిటో రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు వాళ్ళు సెక్షన్లు పెడుతున్నారు. పెట్టనియండి, లగచర్లలో కూడా పెట్టినారు. ఏమైందో మనకు తెలుసు, ట్యాంపరింగ్ అన్నారు. ఆ తర్వాత వాళ్ళు ఏంటంటే కేటీఆర్ అనే వ్యక్తి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాడు, ప్రజల వాయిస్ ఉన్నాడు, ప్రజలకు సంబంధించిన సమస్యల్ని అసెంబ్లీలో అడుగుతా ఉన్నాడు. ఇలా మీరు కాళేశ్వరం గురించి చర్చ పెట్టిన అంటున్నారు, మిగతా ఇది కూడా చర్చ పెట్టమనం కదా. ఈ రేసు కూడా ఆయన ఏమంటున్నాడు, అసెంబ్లీలో పెట్టండి అయ్యా, 4 గోడల మంది ఎందుకు, మొత్తం 4 కోట్ల ప్రజలకు తెలియజేద్దాం, దీంట్లో ఏం జరిగింది, ఎవరిది తప్ప ఏం సంగతి తేల్చుదాం అన్నాడు కదా. నువ్వెందుకు చర్చ పెట్టలేదు అంటున్నాడు నేను, నువ్వెందుకు భయపడుతున్నావు అంటున్నాడు నేను. అది భయపెడితే ఒకరోజు కంప్లైంట్ ఇచ్చి రెండో రోజు ఎఫ్ఐఆర్ చేసి ఇది చూసేవాడికి అంటే దాని యొక్క పరిస్థితులు అర్థమవుతుంది. గ్రావిటీ అంటే ప్రభుత్వం దుందుడుకు చర్యతో ముందుకు పోవాలి, కేటీఆర్ ఏదో చేయాలని చెప్పేసి వాళ్ళు ఏదో ఉన్నట్టు మనకు అర్థమవుతా ఉంది.